కేవలం ఒక్క లైన్ సోషల్ మీడియాలో షేర్ చేసింది నజ్రియా. కానీ ఇప్పుడు అదే పోస్ట్ ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారింది. నేను ఎద్దులు రెడ్ ఫ్లాగ్స్ వెంట ఎందుకు పరిగెత్తుతాయో అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేనే అలా చేస్తున్నాను అని ఆమె పోస్ట్ చేయగానే అభిమానులు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డారు. అసలు ఈ మాటల వెనుక ఏమైనా రహస్యం ఉందా, లేక ఇది కేవలం సరదా కోసమేనా? అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ పోస్ట్ పై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. మలయాళ సినీ ఇండస్ట్రీలో అత్యంత క్యూట్ కపుల్స్ లో నజ్రియా నజీం, ఫహద్ ఫాజిల్ జంట ఒకటి. నజ్రియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇటీవల ఆమె షేర్ చేసిన ఒక క్రిప్టిక్ కోట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య పెద్ద చర్చకు కారణమై. సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి పోస్టులు చేస్తూ అభిమానులు వాటి వెనుక అర్థాలు వెతకడం మొదలు పెడతారు. ఈసారి కూడా అదే జరిగింది. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా ఈ చర్చ మరింత పెద్దదిగా మారింది. అసలు వైరల్ అయిన కోట్ ఏంటని చూసుకున్నట్లయితే, నజ్రియా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కోట్ షేర్ చేశారు. అందులో నేను ఎప్పుడు రెడ్ ఫ్లాగ్స్ వెంట పరిగెత్తే ఎద్దులు పిచ్చివాళ్ళు అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు నేనే అలాగే చేస్తున్నాను అని రాసి ఉంది. ఇది ఒక ఫన్నీ వ్యంగ్యమైన కోట్లా కనిపించిన అభిమానులు మాత్రం ఇందులో ఏదో లోతైన మెసేజ్ ఉందని భావించారు. పోస్ట్ వైరల్ అవ్వడంతో కామెంట్లలో అనేక ప్రశ్నలు కనిపించాయి. నజ్రియా ఎవరిని ఉద్దేశించి ఇలా చెప్పింది, ఏదైనా సమస్య ఎదురైందా అని చాలా మంది అడగడం ప్రారంభించారు. కానీ అసలు ట్విస్ట్ ఇంకా మిగిలే ఉంది. సినిమా హింట్నా? కొంతమంది అభిమానులు ఈ పోస్ట్ ను నజ్రియా రాబోయే సినిమా ప్రాజెక్ట్ తో లింక్ చేశారు. ప్రస్తుతం ఆమె నటుడు టొవినో థామస్ తో కలిసి ఒక కొత్త చిత్రంలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాంతో బుల్ అనే పదం రావడంతో కొందరు ఈ పోస్ట్ ఆ సినిమాకు సంబంధించిన హింట్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. సినిమాపై ఆసక్తి పెంచేందుకు కొన్నిసార్లు నటీనటులు ఇలాంటి క్రిప్టిక్ పోస్టులు చేస్తుంటారు. అందుకే ఇది కూడా అలాంటిదే కావచ్చని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ తర్వాత ఈ చర్చ పూర్తిగా వేరే దిశలోకి వెళ్ళింది. ఇక వ్యక్తిగత జీవితంపై ఊహాగానాలు మొదలై పోస్ట్ వైరల్ కావడంతో కొందరు నెటిజన్లు నజ్రియా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇందులోకి లాగారు. ప్రత్యేకంగా ఫహద్ ఫాజిల్ తో ఆమె సంబంధంపై గతంలో వచ్చిన కొన్ని పాత రూమర్లను మళ్లీ బయటకు తీశారు. ఈ కోట్ ఆ రూమర్లకు సంబంధించిందేనా అంటూ సోషల్ మీడియాలో చర్చలు మొదలై. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఊహాగానాలకు ఎలాంటి ఆధారాలు లేవు. నజ్రియా గాని ఫహద్ గాని ఈ విషయంపై ఎక్కడా మాట్లాడలేదు. అయినా సోషల్ మీడియా ప్రపంచంలో చిన్న క్లూ కూడా పెద్ద కథగా మారిపోతుంది. అదే ఇక్కడ కూడా జరిగింది. కానీ నిజంగా నజ్రియా ఏమనుకుని ఆ పోస్ట్ పెట్టింది? ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం నజ్రియా షేర్ చేసిన ఈ కోట్ ప్రత్యేకమైన వివరణ ఏదీ లేదు. అది వ్యక్తిగత జీవితానికి సంబంధించినదా, లేక కొత్త సినిమాకు సంబంధించిన హింట్నా, లేక కేవలం సరదాగా షేర్ చేసిన ఒక ఫన్నీ కోట్ మాత్రమేనా అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సెలబ్రిటీలు చేసే చిన్న పోస్ట్ కూడా అభిమానులు ఎంత పెద్ద చర్చకు దారి తీస్తుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మరి నజ్రియా షేర్ చేసిన ఈ వైరల్ పోస్ట్ వెనుక మీకు ఏమనిపిస్తుంది? ఇది కేవలం సరదా కోసమేనా, లేక ఏదైనా సీక్రెట్ మెసేజ్ ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన సినీ అప్డేట్స్ కోసం హిట్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.